హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శ్రీరామనవమి మీ అందరికీ. ఇంకా ఈరోజు మీరు అంతా పండుగ ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. ఈరోజు వీడియో కూడా మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అన్బాక్సింగ్. ఎందుకంటే పోకో కొత్తగా లాంచ్ చేసింది కదా, C71. చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్ రేంజ్లో. అయితే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా అట్లనే వీడియోకి లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టకపోతే కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే అది కూడా చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నా దగ్గర 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, 2 కూడా మీకు అన్బాక్సింగ్ చేసి చూపించేస్తా. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా పోకో C71 మొబైల్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, పోకో రీసెంట్లీ 2025లో కొత్తగా లాంచ్ చేసిన సూపర్ బడ్జెట్ మొబైల్. నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ పవర్ బ్లాక్ ఇంకా కూల్ బ్లూ. ఫస్ట్ ఇది బ్లూది చూపించి తర్వాత ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తారు. రెగ్యులర్ ప్యాకేజింగ్ ఎల్లో కలర్ది, మేడ్ ఇన్ ఇండియా రాసేసి పోకో బ్రాండింగ్. ఇంకా C71 మోడల్ 6499కి అవైలబుల్ ఉంది. ఇందులో మంచి ప్రీమియం కెమెరా డెకో, అంటే రియర్ కెమెరా డిజైన్ బాగుంది. ఇంకా 6.88 ఇంచెస్ది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న LCD డిస్ప్లే ఉంది. ఇంకా ఆక్టాకోర్ ప్రాసెసర్, 5200 mAh బ్యాటరీ, 32 మెగాపిక్సెల్ డ్యువల్ రియర్ కెమెరా, IP52 వాటర్ ప్రూఫ్. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇంకా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇందులో 15 watts ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అన్ని ఫీచర్స్ అయితే బాగానే అనిపిస్తున్నాయి 6500 రూపాయలకి. చూద్దాం మనం వర్తా లేదా, ఎందుకంటే పోకోది బిల్ట్ క్వాలిటీ అవి బాగానే ఉంటాయి. అయితే ఇది మన మొబైల్ కొన్ని యాక్సెసరీస్ కూడా వచ్చినాయి. ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది. ఇంకా ఇందులో 5200 mAh బ్యాటరీ, అంటే ఈజీగా మీకు 1 day అయితే వచ్చేస్తుంది. ఇది Type C కేబుల్ ఛార్జింగ్కి ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి. కాకపోతే 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ అంటే చాలా స్లో ఛార్జింగ్ ఉంటుంది. ఇది ఒక డాక్యుమెంట్ వచ్చింది. ఇంకా 18 watts అడాప్టర్ వచ్చింది, కానీ సపోర్ట్ మాత్రం 15 wattకే ఉంది. ఇది మన మొబైల్. ఇది యూనిసాక్ T7250 ప్రాసెసర్ తోటి వస్తుంది. అంటే మరి బేసిక్ ప్రాసెసరే, అంటే ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్స్కి. ఇది వెయిట్ వచ్చేసి 190 grams ఉండి 8.2 mm థిక్నెస్ ఉంది. డిస్ప్లే 6.88 ఇంచెస్ది. ఇక్కడ మీరు దాన్ని డ్రాప్ నాచ్, ఇంకా సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ది, ఇయర్ పీస్ గ్రిల్ అది చూడొచ్చు. ఫ్లాట్ బాడీ డిజైన్ ఉండేసి బాగానే ఉంది. పాలికార్బోనేట్ మొత్తం ఇది. సిమ్ ట్రే కూడా మీకు ఒకసారి తీసి చూపించేస్తా. ఇందులో ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది. 2 4G సిమ్స్, ఇంకో మైక్రో SD కార్డ్ వేసుకొని మీరు మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న వేరియంట్ 64GB eMMC 5.1 స్టోరేజ్ తోటి వస్తుంది. ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇంకా ఇది 4GB వేరియంట్, LPDDR4X ర్యామ్, 3.5 mm జాక్ కూడా ఉంది. Type C పోర్ట్, ఇంకా ప్రైమరీ మైక్ చూడొచ్చు. స్పీకర్ గ్రిల్ పై సైడ్ ఉంది, ఇంకా బాటమ్ సైడ్ ఏం లేదు. ఇది బ్యాక్ మాత్రం మొత్తం మ్యాట్ ఫినిష్ ఉండేసి అస్సలు ఫింగర్ ప్రింట్స్ పడవు. పోకో బ్రాండింగ్. ఇంకా డ్యువల్ టోన్ ఉంది, ఇక్కడ ఒక టోన్ ఉంది, ఇక్కడ అంతా లైన్స్ ప్యాటర్న్ ఉండేసి బాగుంది డిజైన్ అది. ఇక్కడ మీరు డ్యువల్ కెమెరా సెటప్ చూడొచ్చు, 32 మెగాపిక్సెల్ది. ఇంకా ఒక డెప్త్ సెన్సింగ్ కెమెరా, LED ఫ్లాష్. ఇంకా ఇది మొత్తం దాని కెమెరా సెటప్స్ చాలా స్టైలిష్గా ఉంది. ఒక గోల్డ్ రింగ్ ఇచ్చేసి చూడ్డానికి మంచి ప్రీమియం ఉంది లుక్స్ అవి. కలర్ కూడా బాగానే ఉంది ఇది. ఇంకా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫింగర్ ప్రింట్ వేసి మొత్తం సెటప్ చేసి కొద్దిసేపు యూస్ చేసి కొన్ని ఫోటో శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తా. అట్లనే ఇది 1080p 30లో కూడా వీడియో షూట్ చేస్తుంది కదా, ఆ వీడియోస్ కూడా ఒక క్లిప్ అట్లా షూట్ చేసి ఫ్రంట్ సెల్ఫీ కెమెరాది కూడా తీసి మీకు చూపిస్తా. ఎట్లా ఉందో మీకు ఒక ఐడియా వస్తుంది. 6500కి ఇది వర్తా కాదా. 2 కలర్స్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. బ్లాక్ కూడా బాగానే ఉంది, అది కూల్ బ్లూ కూడా బాగానే ఉంది. ఇంకా వేరే కలర్ కూడా ఉన్నట్టుంది, నేను లింక్ ఇస్తాను కదా, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది పోకో C71 మొబైల్. నేను మొత్తం సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని ఫొటోస్ అవి తీసి కొద్దిసేపు యూస్ చేసి రిమైనింగ్ వీడియో చేస్తున్నా. మంచి ప్రీమియం ఫినిష్ లుక్ ఉంది, కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. ఫ్లాట్ బాడీ డిజైన్ ఉండేసి ఇక్కడ బటన్స్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. టాప్ ఫైరింగ్ స్పీకర్ ఉండేసి ఇక్కడ మీరు చూడొచ్చు దాని డిజైన్ అది. ఇంకా 3.5 mm జాక్ కూడా ఉంది కదా. ఇంకా బ్యాక్ కూడా మంచి ప్రీమియం పాలికార్బోనేట్ ఫినిష్ ఉండేసి ఫింగర్ ప్రింట్స్ కూడా పెద్దగా ఏం పడవు. కాకపోతే వీళ్ళు ఫ్రీ కేస్ కానివ్వండి, స్క్రీన్ ప్రొటెక్టర్ ఏమీ ఇవ్వలేదు. ఇది కెమెరా సెటప్, మంచి ప్రీమియం లుక్స్ ఉన్నాయి. బడ్జెట్లో గ్రాండ్ పేరెంట్స్కి లేకపోతే ఇంట్లో లేడీస్కి అట్లా సింపుల్ మొబైల్ కావాలనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. ప్రాసెసర్ ఇందులో మీకు వచ్చేసి యూనిసాక్ది T7250. దాని అంటుడు స్కోర్ వచ్చేసి 2,25,000 అట్లా ఉంటుంది. 2 లక్షల పైనే ఉంటుంది. కాబట్టి క్యాజువల్ గేమింగ్కి యూజ్ చేయొచ్చు. ఇది గేమింగ్ మొబైల్ ఏం కాదు. బెజల్స్ అవి చూస్తున్నారు కదా, చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది. 600 nits బ్రైట్నెస్, వ్యూయింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. HD డిస్ప్లే ఇది, 720p రెజల్యూషన్. ఇంకా 70% NTSC
కలర్ సపోర్ట్ ఉంది, కలర్ గ్యామట్ సపోర్ట్. ఇంకా యూట్యూబ్ వీడియోస్ కూడా మీకు 720 HD వరకు సపోర్ట్ ఉంటుంది. వైడ్ వైన్ L3 సపోర్ట్ ఉంది. ఇక్కడ నోటిఫికేషన్స్ ప్యానెల్, క్విక్ సెట్టింగ్స్ అవి చూడొచ్చు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ నేను 90% బ్రైట్నెస్ పెట్టిన పగలు కదా. ఇంకా ఇందులో నెట్ఫ్లిక్స్ కూడా మీరు హెచ్డీలో వాచ్ చేయొచ్చు. వెట్ టచ్ సపోర్ట్ కూడా ఉంది, అంటే కొంచెం నీళ్లు పడ్డ స్క్రీన్ పైన అట్లా మీరు టచ్ రెస్పాన్స్కి ఏమి ఇబ్బంది ఉండదు. యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, అంటే యానిమేషన్ ఏం లేదు, జస్ట్ చట్టమన ఓపెన్ అవుతుంది అంతే. కానీ ల్యాగ్ అయితే ఏం లేదు. 120 Hz డిస్ప్లే. యాక్చువల్ డిఫాల్ట్ 60 Hz పెట్టుంటే నేను 120 పెట్టిన. ఇది స్టాక్ ఓఎస్, అంటే బ్లోట్వేర్ లాంటిది ఏం లేదు. ఆండ్రాయిడ్ 15 తోటి వస్తుంది. కానీ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఇది. మీకు ఇక్కడ ఒకసారి అబౌట్ ఫోన్లో డీటెయిల్స్ చూపించేస్తాను. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ అంటే లైట్ వర్జన్ అంది, బేసిక్ అంటే ఎంట్రీ లెవెల్ ఫోన్స్ కోసం డిజైన్ చేసిన ఓఎస్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి మార్చ్ 2025 ఉంది. ఇంకా ఇది 2 years ఓఎస్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయని చెప్పారు వాళ్ళు. ఇంకా డిస్ప్లే సెట్టింగ్స్ కూడా ఒకసారి చూసేసుకోండి. ఇందులో మీకు ambient లైట్ సెన్సర్ ఉంది. ఇంకా అడాప్టివ్ బ్రైట్నెస్ ఆన్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి కలర్స్ అవి కూడా మీరు కాంట్రాస్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ టెంపరేచర్ అదంతా ట్యూన్ చేయొచ్చు. కానీ ఇది అవసరం పడలేదు నాకు, యాజ్ ఇట్ ఈస్గా బాగానే ఉంది. ఇంకా మీరు రిఫ్రెష్ రేట్ అంటే నేను చెప్పిన కదా 60 పెట్టుండే, నేను 120కి చేంజ్ చేసిన. కానీ 60నే పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ప్రాసెసర్ పెద్దగా అంత దమ్మేమి ఉండదు ఇందులో. గేమింగ్ మొబైల్ ఏం కాదు. 5200 బ్యాటరీ కదా, బ్యాటరీ 1 day ఈజీగా వస్తుంది. కానీ 15 watts ఛార్జింగ్ కాబట్టి కొంచెం మీకు లేట్ అవుతుంది ఛార్జింగ్ అవ్వడానికి. 16 GB ఆల్రెడీ యూజ్డ్ అయిపోయింది అవుట్ ఆఫ్ ది బాక్స్. మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. eMMC 5.1 స్టోరేజ్ ఉంది. ఇంకా అంతే బడ్జెట్లో ఇంకా మనం టూ మచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ బాగానే అనిపించింది. బ్లోట్వేర్ అది ఏం లేకుండా FM రేడియో కూడా ఉంది. ఇంకా ఎక్కడ అంత పెద్ద ల్యాగ్ అది కూడా అనిపించలేదు. బేసిక్ బడ్జెట్ మొబైల్ కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా కెమెరా యాప్ కూడా ఇక్కడ ఒకసారి చూపించేస్తాను. ఇందులో 32 MP మీకు రియర్ కెమెరా ఉంది, మెయిన్ కెమెరా. ఇంకోటి డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంది. కెమెరా క్వాలిటీ బాగుంది. నాకు ఇంత తక్కువ ప్రైస్ అయినా కానీ ఫొటోస్ మస్తు వస్తున్నాయి. వీడియో క్వాలిటీ నాకు అంత నచ్చలేదు. పోర్ట్రేట్, నైట్ మోడ్, టైమ్ ల్యాప్స్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి మీకు. ఇంకా అల్ట్రా HD మోడ్ అవన్నీ ఉన్నాయి. ఇంకా వీడియోలో మాత్రం ఇక్కడ ల్యాగ్ కూడా ఏం లేదు. మీరు షటర్ ల్యాగ్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఉంది. ఇంకా కలర్ క్వాలిటీ కానివ్వండి, వైట్ బ్యాలెన్స్, ఎక్స్పోజర్, డైనమిక్ రేంజ్, అట్లా ఈ ప్రైస్ తోటి కంపేర్ చేస్తే అయితే నాకు బాగానే అనిపించింది. ఇంకా ఇందులో మీకు డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. బ్లూటూత్ వర్జన్ 5.2, ఇంకా డ్యువల్ 4G సిమ్ రెండు వేసుకోవచ్చు. కెమెరా సెట్టింగ్స్ అంటే పెద్దగా ఏం లేవు, జస్ట్ సింపుల్ మీరు క్వాలిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే. ఇంకా మీకు ఎట్లా అనిపించింది దాని డిస్ప్లే క్వాలిటీ అది చెప్పండి. ఇంకా పైన టాప్ ఫైరింగ్ స్పీకర్ ఉంది కదా, మీకు ఆ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ కూడా విన్నాక మీకు దాని డిస్ప్లే క్వాలిటీ ఇంకా స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. డాడీ ఎమర్జెన్సీలో ఎప్పుడైనా కొత్త వాళ్ళకి మన ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఏమన్నా మిస్యూజ్ చేసిండ్రా, ఎలా కనిపెట్టాలి? నీకు సింపుల్ ట్రిక్ చూపిస్తా. నీ ఫోన్ ఇవ్వు, వాళ్ళ దగ్గర నుంచి మన ఫోన్ వాపస్ తీసుకుంటాం కదా, దాని తర్వాత డైలర్ ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను డైల్ చేస్తున్నా కదా, చూసినారు కదా ఫ్రెండ్స్. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది, అంటే 6500 రూపాయలకి ఓకే అని చెప్పొచ్చు. స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ కూడా బాగానే ఉంది. ఇది గేమింగ్ మొబైల్ కాదు, కాకపోతే మీరు BGMI లాంటి గేమ్స్ అట్లా స్మూత్ హై అట్లా సెట్టింగ్స్ పెట్టి ఆడితే 30 FPS వరకు ఆడొచ్చు. అది కూడా మధ్య మధ్యలో ఫ్రేమ్ డ్రాప్స్ అవుతుంటాయి. క్యాజువల్ చిన్న బేసిక్ గేమ్స్ లాంటివి అయితే ఈజీగా ఆడొచ్చు. కాకపోతే గేమింగ్ మొబైల్ కాదు, బేసిక్ అంటే ఎంట్రీ లెవెల్ మొబైల్, బడ్జెట్ మొబైల్ కావాలి ఒక 7-8 వేలు లోపు అనేవాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. 6499కి ఒక మంచి కెమెరాతోటి, మంచి స్పీకర్, మీడియా కన్జంప్షన్కి, వీడియోస్ అవి వాచ్ చేయడానికి బాగానే ఉంటుంది. కానీ కెమెరాలో వీడియో క్వాలిటీ అంత బాగాలేదు. ఫొటోస్ అయితే ఓకే అని చెప్పొచ్చు, ఆ ప్రైస్కి అయితే ఓకేనే. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా పర్వాలేదు, 1 day ఈజీగా వచ్చేస్తుంది మీకు. బిల్ట్ క్వాలిటీ బాగుంది, పాలికార్బోనేట్ బాడీ ఉండేసి టఫ్ డ్యూరబుల్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇంకా అంతే. ఇంకా 6500లో మనం ఇంకేం డిమాండ్ చేయలేము. మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఇది పోకో C71? మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటిది ఏం లేదు, అయినా కూడా ఓకేనే అనిపించింది. కానీ వీడియో ఏంటంటే ఇంకా మనకు 4Kలు అవి చూసి అలవాటుకు ఈ 1080p వీడియోలు చూస్తే మజా రావట్లేదు. మినిమం 4K అయిపోయింది ఇవాళ రేపు రిక్వైర్మెంట్. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన సూపర్ బడ్జెట్ పోకో C71 మొబైల్. మీకు ఎలా అనిపించింది చెప్పండి. లైక్ అయితే కొట్టేసినారు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్లు అవి మిస్ అవ్వకుండా ఉంటారు. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుస్తా. బాయ్.